ముందుగా ఎస్ఐఆర్ ఫామ్లో ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఎస్ఐఆర్ ఫామ్ నింపడానికి గల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఏదో ఆషామాషిగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు రాసినట్లు ఆ తర్వాత దరఖాస్తు రాయడం, పెన్షన్ల కోసము లేదంటే ఇతర ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం తొందరపడి రాస్తుంటాం కదా, గాయి చేసి అలా రాయకూడదు. ఎందుకంటే ఓటింగ్ కార్డుకు సంబంధించినటువంటి స్పెషల్ సమగ్ర ప్రత్యేక ఓటర్ల జాబితా రూపొందిస్తున్నారు కాబట్టి దాంట్లో ఎలాంటి తప్పులు దొరికినా, ఒకవేళ మనకు సంబంధించినటువంటి మన తండ్రి తాతలకు సంబంధించిన ఈపిక్ నెంబర్స్ అంటే ఓటర్ కార్డ్ నెంబర్స్ వేయకపోయినా, సరిగ్గా మ్యాపింగ్ కాకపోతే మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే మన పేరు కూడా ఓటింగ్ లిస్ట్ నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎస్ఐఆర్ ఫామ్ అనేది నింపడం చాలా అవసరం. ఈరోజు మనకి ఇంట్లో చాలా ఓటింగ్ కార్డ్స్ ఉండొచ్చు పాతవి. ఆ ఓటింగ్ కార్డులను బేస్గా చేసుకుని మనము ఈరోజు మనకు బిఎల్ఓ ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ ఫామ్ని నింపలేము. ఎందుకంటే మనకి ఇచ్చిన ఓటింగ్ కార్డ్స్ దాదాపుగా ఒక 2-3 సార్లు చేంజ్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఓటింగ్ కార్డులను బేస్గా చేసుకొని మనం ఈరోజు ఎస్ఐఆర్ ఫామ్ని నింపలేం. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా బిఎల్ఓ దగ్గర 2002కు సంబంధించినటువంటి ఒక ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేసినటువంటి ఓటింగ్ కార్డులకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు చూసి ఆ లిస్టులో మన పూర్వీకుల పేర్లు కానీ, మన నాయన వాళ్ళ పేర్లు, వాళ్ళ క్రమ సంఖ్య, అట్లాగే వాళ్ళ పోలీస్ స్టేషన్, వాళ్ళు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నారనే డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని చూసి మనం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా నింపితేనే మనము సరైన మ్యాపింగ్ అంటే ఎస్ఐఆర్తో సరైన పోలిక ఉంటుంది. మనము మన కుటుంబ సభ్యులందరూ ఒకే వంశవృక్షంగా ఒకరి కింద ఒకరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రేపటి నాడు పౌరసత్వానికి సంబంధించినటువంటి రుజువుగా ఓటింగ్ కార్డ్ని ప్రకటిస్తే అప్పుడు మా తాత ముత్తాత తండ్రి నేను అందరికో ఈ కాలం నుంచి ఉన్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గాయి చేయకుండా ఏది పడితే అది రాసి తొందర రాయకుండా కాస్త ఆలోచించి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ముఖ్య విషయం, ఎస్ఐఆర్ ఫామ్ నింపడానికంటే ముందు మనం సేకరించాల్సిన కొన్ని అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఉన్నామనుకోండి, మనకు సంబంధించి మన తండ్రి గారిది కానీ, తల్లి గారిది కానీ, లేదా నాన్నమ్మ తాతగారిది అంటే తల్లి తండ్రి తాత లేదా అవ్వ, ఈ నలుగురిలో ఎవరిదైనా ఒకరిది ఖచ్చితంగా ఓటింగ్ కార్డు మనకి ఉండాలి. ఒకవేళ మన అమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ నాన్నగారిది కానివ్వండి, వాళ్ళ